ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్ర దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. 27వ తారీఖున వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఉంది. ఆ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున 27వ తారీఖు జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్నోవేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో, ఇన్నోవేషన్తో ఎంటర్ప్రినర్ కావాలి, ఎంటర్ప్రినర్ అయ్యి మనం సమాజానికి హెల్ప్ చేయాలి అంటే అట్లాగే కెరియర్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇక్కడ ప్రతి ఒక్కరు రావచ్చు, ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్లో ఎస్టాబ్లిష్డ్ ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, వాళ్ళ వర్క్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న యంగ్స్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ముఖ్యమంత్రి వర్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇనాగ్రేట్ చేశారు. ఆ పార్క్స్ ఆల్రెడీ వర్క్స్ పురోగతిలో ఉన్నాయి. నా జిల్లాలోనే 7 కాన్స్టిట్యున్సీలో 7 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎంత మనము చిన్న ఎంఎస్ఎంఈని మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. 27వ తారీఖున